నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పదవీ బాధ్యతలు చేపట్టిన 5 కొత్త జడ్జీలు. సుప్రీంకోర్టులో 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య. వాణిజ్య పన్నుల శాఖలో రికార్డు స్థాయి వసూలు. మే నెలలో 4,987 కోట్ల ఆదాయంతో సరికొత్త చరిత్ర. వెలిగొండ 2వ సొరంగంలో టీబీఎం తొలగింపు పనులు. త్వరలో కృష్ణా జలాలు ప్రవహించే అవకాశం. మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల హల్చల్. పామ్ ఆయిల్ తోటల్లో సంచారంతో స్థానికుల్లో ఆందోళన. రష్యాపై మరోసారి విరుచుకుపడిన ఉక్రెయిన్. క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు. సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కొత్తగా 5 న్యాయమూర్తులు పదవి బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు సీజే జస్టిస్ అరుణ్ పల్లి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకట సుబ్రమణి మోహన ప్రమాణ స్వీకారం చేశారు. వీరి రాకతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. వీరి పేర్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 27న సిఫారసు చేసింది. దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయక వారిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ 5 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మోహన బాధ్యతలు చేపట్టడంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. అంతకుముందు జస్టిస్ బివి నాగరత్న ఒక్కరే ఉన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీపడి దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యమున్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో 2 రాష్ట్రాలు కలిసి పనిచేసి కీలక భూమి పోషించి తెలుగు వైభవం, ప్రాభవం చాటాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గలం వినిపించే తెగువ తెలంగాణలో ఉందన్నారు. ఈ గలం వినిపించే తెగువ జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉందని చెప్పారు. ఈ గడ్డపైనే జనసేన ఊపిరి లూదుకుందని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఈ నేల నుంచే వారసత్వంగా జనసేన పోరాటాన్ని పుణికిపుచ్చుకుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని పవన్ ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయం, రైతు ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. అగ్రికల్చరల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని
తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్ పంపు సెట్లకు సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్లో సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. నవ నిర్మాణం పేరుతో తెలంగాణ జనసేన నాయకులతో ఇవాళ పవన్ సమావేశం తలపెట్టారు. అయితే ఈ సమావేశానికి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కనీసం ప్రెస్ మీట్కు అయినా హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇస్తారని భావిస్తున్నట్లు ఎక్స్లో పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మే నెలలో 4,987 కోట్ల భారీ ఆదాయం ఆర్జించింది. గతేడాది మే నెల 4,165 కోట్లతో పోలిస్తే 737 కోట్లు అధిక ఆదాయం వచ్చింది. ఏఐ అత్యాధునిక డేటా అనలిటిక్స్ సాంకేతికత అమలు చేయడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం జాతీయ సగటును మించింది. జాతీయ స్థాయిలో సగటు వృద్ధి రేటు కేవలం 6% నమోదు కాగా ఏపీ 16% వృద్ధి సాధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 17%తో ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. కేరళ 15%, తెలంగాణ 14%, తమిళనాడు 12% కంటే ఏపీ మెరుగైన వృద్ధి రేటుతో ముందంజలో ఉంది. రాష్ట్రంలో పన్ను ఎగవేతలను సమర్థంగా అడ్డుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ డిజిటల్ లావాదేవీలను నిశితంగా విశ్లేషిస్తోంది. పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిని పన్ను పరిధిలోకి తెచ్చింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్లను విద్యుత్ వినియోగదారుల ఖాతాతో అనుసంధానించడం ద్వారా నకిలీ చిరునామాలతో చెలామణి అవుతున్న సంస్థలకు అడ్డుకట్ట వేసింది. ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా తప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్లను, నకిలీ ఇన్వాయిస్లను రియల్ టైంలో గుర్తించి నోటీసులు జారీ చేస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ రెరా, గనులు భూగర్భ శాఖ డేటాను జీఎస్టీతో అనుసంధానించింది. దీనివల్ల రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల్లో పన్ను ఆదాయం గణనీయంగా పెరిగింది. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో 2వ సొరంగం తవ్వేందుకు వినియోగించిన టన్నెల్ బోరింగ్ యంత్రం టీబీఎం తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులోని నల్లమల సాగర్కు కృష్ణా జలాలు తరలించేందుకు నల్లమల గర్భంలో 2 సమాంతర సొరంగాలను కొత్తూరు సమీపంలో నిర్మించారు. తొలి సొరంగం 7 మీటర్ల వ్యాసం, రెండో సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో నిర్మించారు. ఆ పనులు నల్లమల అభయారణ్యంలో చేయాల్సి ఉండడంతో వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ నిబంధనల ప్రకారం సొరంగాలు తవ్వకంలో పేలుళ్లు జరపకుండా విదేశాల నుంచి టీబీఎంలను దిగుమతి చేసుకున్నారు. వాటిలో తొలి సొరంగాన్ని 17.8 కిలోమీటర్లు తవ్వి టీబీఎంను 2021లో బయటకు తీశారు. దానిని లోపలే ధ్వంసం చేసి విడి భాగాలను బయటకు తెచ్చేందుకు అప్పట్లో 4 నెలల సమయం పట్టింది. రెండో సొరంగంలో 11.8 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎంను బయటకు తెచ్చే పనిని ప్రత్యేక నిపుణులకు అప్పగించారు. 175 మీటర్ల పొడవు, 1000 టన్నుల బరువు ఉండే ఈ యంత్రానికి ఉండే విడి భాగాలను తొలగించే పని చేపట్టారు. దాని వెనుక వైపు నుంచి ఒక్కో భాగాన్ని వెల్డింగ్తో తొలగిస్తున్నారు. అనంతరం ఆ భాగాలను టిప్పర్లో వేసి బయటకు తెస్తున్నారు. ఈ పని 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ దిశగా పనులు చేయిస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. టీబీఎంలో ఉండే కట్టర్ హెడ్ను ముక్కలుగా చేసి ఆ ప్రాంతంలోనే పూడ్చనున్నారు. ఈ పని పూర్తయితేనే రెండో సొరంగంలో కృష్ణా జలాలు ప్రవహించే అవకాశం ఉంటుంది. ఏలూరు జిల్లా వేలేరుపాడులో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంతో విషాదం చోటు చేసుకుంది. మంటల దాటికి 2 మహిళలు సావిత్రి, పూలమ్మ సజీవ దహనమయ్యారు. మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకున్నాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో వలగాని సావిత్రి, ఆమె అక్క సిగ పూలమ్మ మృతి చెందారు. పూలమ్మ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నుంచి సోదరి వద్దకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మంటల ధాటికి మహిళలు నివాసం ఉంటున్న ఇంటితో పాటు పొరుగునే ఉన్న మరో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పెదమన్యం వద్ద పశువుల అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు. సుమారు 300 పశువులను తరలిస్తున్న 11 కంటైనర్ లారీలను స్థానికులు పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పశువులు తరలిస్తున్న లారీలను స్టేషన్కు తీసుకెళ్లారు. డ్రైవర్లు, క్లీనర్లపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పశువులను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని
గ్రామస్తులు డిమాండ్ చేశారు. పశువుల అక్రమ రవాణాలో స్థానిక వైసీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మార్కొండ పుట్టి పంచాయతీ సమీపంలోని పామాయిల్ తోటల్లో ఏనుగులు తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవ్వకుండా అటవీశాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఏనుగులు సంచరిస్తున్న సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి. ఇంతటి ఘన చరిత్ర కొల్లేరులో కలిసిపోయింది. నాడు వేల మందికి జీవనోపాధి కల్పించిన కొల్లేరు ఇప్పుడు కన్నీరు పెడుతోంది. సరస్సులో నీరు లేక వేట కరవై స్థానికులు వలసల బాట పడుతున్నారు. బతుకు తెరువు కోసం పిల్లల్ని చదివించడం కోసం జిల్లాలు రాష్ట్రాలు దాటుతున్నారు. కొల్లేరు దుస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. పక్షుల కిలకిలారావాలు, నీటి సబళ్లతో అందంగా ఉన్న కొల్లేరు ఇది ఒకప్పుడు. ప్రస్తుతం కొల్లేరు ఎండిపోవడంతో కొల్లేరును నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకార బతుకులు అగమ్యగోచరంగా మారాయి. ఇక్కడ ఉపాధి లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం కొల్లేరు పరిస్థితిపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా గోదావరి నదీ డెల్టాల మధ్య విస్తరించిన కొల్లేరు సరస్సు అరుదైన పక్షులకు నిలయం. 1,00,000కు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న కొల్లేరు మధ్యలో ఎన్నో లంక గ్రామాలున్నాయి. 9 మండలాల పరిధిలో దాదాపు 4 లక్షల మందికి పైగా జనాభా కొల్లేరు ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో 1,20,000 మంది మత్స్యకారులుంటే వారిలో 30,000 మందికి చేపల వేటే జీవనాధారం. కొల్లేరు ఏటికేడు వేసవిలో ఎడారిని తలపెంచడం, సంప్రదాయ వేట లేకపోవడం స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి గండి కొడుతోంది. కష్టపడి ఏదన్నా చేప జల్ల పట్టుకుందామన్నా ఆ ఏరియాలో కాడ ఇటువరకు ఉండే చేపలు కాడ పొంగట్లేదు. జీవనోపాధి చేత వల పనికి వెళ్ళిపోతున్నారు. ఆ వల పనికి వెళ్ళి కుర్రోళ్ళు ఏం చేస్తుంటే కనీసం పిల్లల్ని చదివించుకుంటా కాడ మాకు ఏ ఆధారం లేదు. గ్రామంలో కనీసం అంటే 100 మంది ఉంటే 100 మందిలో ఒక 5 ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు. కనీసం అంటే 90 మంది కాడ ఖాళీగా ఉన్న వాళ్ళమే. పినమాకని, నుచ్చివేలని, తక్కువపాడని, మా కలుకూరని, చింతపాడని ఈ ఊళ్ళన్నిటికీ ప్రతి ఊళ్ళ కాడ 200, 300 గ్రామాలు. మాది చిన్న గ్రామాలు, ఇంకా పెద్ద గ్రామాలు, ఒడ్డి గ్రామాలు, ఇంకా పెద్ద పెద్ద గ్రామాలు ఉండే. అందరూ కొల్లేట్లోకి వెళ్ళి ఆటోళ్ళు అండి. తప్పితే పంటగా మాకేం చెంటు భూమి లేదు, ఊడ్చుకుంటా ఏ ఆధారం లేదు. నాది చేపల వ్యాపారం. పరిస్థితులు అనుకూలంగా లేవు. 8 నెలలుంటే నీళ్లు, 7 నెలలు 8 నెలలు ఉంటే తర్వాత నీళ్లు కొల్లేరు ఎండిపోతుందండి. బతుదరు ఏవి లేదు. చెరువు ఏదో లీజుకి ఇస్తుంటే లీజులు కూడా లేవు. ఊళ్ళో బిడ్డలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు బతుదరు కోసం. వెళ్ళలేని వాళ్ళము ఈ ఊరిని పెట్టుకుంటున్నాం స్వామి. ముసలోళ్ళ మొక్కోళ్ళం ఏదో బతకలేని వాళ్ళము ఇక్కడ ఉండి, ఊళ్ళు వెళ్ళలేని వాళ్ళం ఇక్కడ ఉండి అట్ట బతకటమే తప్ప స్వామి. ఏ ఆదాయం మాకు లేదు స్వామి. ఊరికి వచ్చే ఆదాయం లేదు, ఊరు సైక్యం లేదు స్వామి. సంప్రదాయ వేటలేక కొల్లేరు సమీప గ్రామాల ప్రజల జీవనం ఇబ్బందికరంగా మారింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేత పట్టుకుని యువకులు నెల్లూరు, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వలసపోతున్నారు. వృద్ధులు, మహిళలు మాత్రం ఎక్కడకు వెళ్లే అవకాశం లేక ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. చదువుకునే విద్యార్థుల్లో కొందరు ఇతర రాష్ట్రాల్లోని ఆక్వా చెరువుల వద్ద కాపలాకు వెళుతున్నారని స్థానికులు చెబుతున్నారు. బయటికి మీ ఊరు నుంచి ఎన్ని కుటుంబాలు వెళ్ళిపోయి ఉంటాయి? 30-40 ఇల్లు ఉంటారు. ఇప్పుడు మరి ఆ ఇల్లు ఖాళీగానే ఉంటున్నాయా? ఖాళీ ఉంది, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. నా 2 కొడుకులకు కూడా గత్యంతరం లేక నా భర్త చూస్తే కాలుసే పడిపోయిందండి. మంచం మీద ఉన్నాడు, నోటి మాట కూడా లేదు. కనీసం ఆయనకి బిడ్డలు తెచ్చుకుంటా కూడా నాకు ఆధారం లేదు. కాకపోతే నా కోసం చూస్తే నా బిడ్డలు పాడైపోతున్నారని, నాయనా మీరన్నా వెళ్ళి ఎక్కడో దుక్కుని కట్టపడుకొని తినండి అని నా కొడుకులకి అంటే, వాళ్ళు మొన్నే 3 నెలలు అవుతుంది స్వామి బయటికి వెళ్ళిపోయి మహారాష్ట్ర వెళ్ళిపోయారు ఏట కోసం. బతుకు తెరువు లేదు పరిస్థితానికి. ఏదో కొంపలంటే గాంభీరంగా ఉన్నాయి కానీ ఇటువరకు లీజులు వచ్చినప్పుడు కట్టుకున్న ఇల్లు కట్టపడుకుంటా కూడా ఇక్కడ గత్యంతరం లేదు. ఇక ఎటుమడి తట్టు వెళ్ళిపోతున్నారు. బతకాలో సావాలో కూడా తెలియని స్టేజీలో ఉన్నాను నేను. బట్టికి నా భర్త 10 సంవత్సరాలండి 15,000 రూపాయలు పెన్షన్ పెట్టా, అవి వత్తలేదు. ఈ 4,000 మాత్రం వత్తనాయి. గత ఏడాది వచ్చిన బుడమేరు వరదలు సైతం కొల్లేరు ప్రజల జీవనంపై కోలుకోలేని దెబ్బ కొట్టాయి. మత్స్యకారుల వలలు,
తాటి దోనెలు, నాటు పడవలు అప్పట్లో కొట్టుకుపోయాయి. ఫలితంగా 6 మండలాల్లో సుమారు 800 మంది జీవనోపాధి కోల్పోయి వలసబాట పట్టాల్సిన దుస్థితి దాపురించింది. చేపల వేటను ప్రోత్సహించేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు వైసీపీ సర్కారు మంగళం పాడడం వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టింది. కొల్లేరు కాలుష్యంగా మారడంతో చేప జాతులు క్రమేణీ తగ్గిపోతున్నాయి. దీంతో వేట సరిగా లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. మరొకవైపు తమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కైకలూరు. కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తారనే ఊహాగానాల మధ్య తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీ అగ్ర నాయకులతో భేటీ అయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎన్ సంతోష్లతో సమావేశమయ్యారు. అయితే ఏం చర్చించారన్నది వెల్లడి కాలేదు. కొత్త రాజకీయ పార్టీ గురించి ప్రశ్నించగా 2 రోజుల తర్వాత సమాధానమిస్తానని అన్నామలై అన్నారు. బీజేపీ రాజ్యసభ ఆఫర్ను కూడా ఆయన తిరస్కరించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయన తన ఎన్జీఓను క్రియాశీలం చేశారు. ఈ నెల 4న అన్నామలై పుట్టినరోజు సందర్భంగా ఆయన మద్దతుదారులు కోయంబత్తూరులో పలు పోస్టర్లు అంటించారు. నాయకుడిగా మమ్మల్ని ముందుండి నడిపించు అని పోస్టర్లలో రాసి ఉంది. అన్నా డీఎంకేతో పొత్తుపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ద్రవిడ పార్టీలను తమిళులు విశ్వసించడం లేదని, అందుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ అని ఇటీవల అన్నామలై అన్నారు. సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు ఎదురు చూస్తున్న వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ప్రక్రియ పోర్టల్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక సమస్యలు, సైబర్ సెక్యూరిటీ ఆందోళనల కారణంగా ఏర్పడిన జాప్యానికి తెరదించుతూ ఈ తెల్లవారుజామున పోర్టల్ను ప్రారంభించినట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. జూన్ 1వ తేదీనే ప్రారంభం కావాల్సిన ఈ పోర్టల్ సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ పోర్టల్ ప్రారంభానికి ముందు ఆన్మార్క్ పోర్టల్లో కొన్ని భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థుల సమాచారం, పేపర్ల మూల్యాంకనంలో పారదర్శకతను పెంచేందుకు సిబిఎస్ఈ రంగంలోకి దిగింది. ప్రభుత్వ సైబర్ నిపుణులు, ఐఐటి నిపుణుల బృందాన్ని రంగంలోకి దించి వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. అన్ని లోపాలను సరిదిద్ది పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని పారదర్శకంగా వినియోగించుకోవాలని సిబిఎస్ఈ సూచించింది. అయితే పోర్టల్ లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నట్లు కొంతమంది విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వందే మాతరం గేయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం పూర్తి గేయాన్ని పాడాల్సిన అవసరం ఏముందని ఎంపీ ప్రశ్నించారు. జాతీయ గేయాన్ని అందరూ గౌరవిస్తారని, అయితే ప్రతి కార్యక్రమంలోనూ పూర్తి గేయాన్ని తప్పనిసరి చేయడాన్ని సమర్థించలేమన్నారు. ఇది ప్రజలపై బలవంతంగా దేశభక్తిని రుద్దడమే అని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరైన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పూర్తి గేయాన్ని ఆలపించడంపై ప్రజలు అంత ఆసక్తి చూపలేదని ఎంపీ శశి థరూర్ గుర్తు చేశారు. పూర్తి వర్షన్ను పాడడం అనేది ఐచ్ఛికమని కేరళ ప్రభుత్వం పేర్కొనగా, ఆ రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని తప్పనిసరి చేస్తూ పార్లమెంట్లో చట్టం లేనందున దీనిపై న్యాయపరమైన ఆదేశాలు అవసరమని గవర్నర్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రపంచంలోని అనేక దేశాలు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తున్న ప్రధాని మోదీ మాత్రం పూర్తిగా మౌనం వహిస్తున్నారని ఎక్స్ వేదికగా జయరాం రమేష్ విమర్శలు చేశారు. అలాగే అమెరికా, ఇరాన్ చర్చలు విజయవంతమైతే పశ్చిమాసియాలో యుద్ధం ముగిసి హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందన్నారు. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతాయని, ఇది భారత్కు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర దాడుల వల్లే శాంతి చర్చలు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. దీనిపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని జయరాం ప్రశ్నించారు. మోదీకి మాతృభూమి కంటే సోకాల్డ్ ఫాదర్ ల్యాండ్ ఎక్కువైపోయిందా అంటూ నిలదీశారు. ఢిల్లీ ముకుంద్పూర్లో ఎల్పీజీ సిలిండర్ పేలి ఓ భవనం పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు నివాసితులు భవనం శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఉదయం 9 గంటలకు పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన తీవ్రత దృష్ట్యా అదనపు బలగాలను పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.
శిథిలాల్లో చిక్కుకున్న నలుగురిని రక్షించి పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా చుట్టుపక్కల ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో రష్యన్ బలగాలు భీకర దాడులు చేశాయి. ఈ దాడిలో 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 29 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా దాడిలో పదుల సంఖ్యలో భవనాలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమైనట్లు చెప్పారు. ఈ భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది వారిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. తాజాగా అయోవాలో మస్కటీన్లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు. 210 పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో దుండగుడు కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలంలో తుపాకీ గాయాలతో ఉన్న 4 గుర్తించిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి కోసం గాలిస్తుండగా మరో ప్రాంతంలో అతడు తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని మస్కటీన్కు చెందిన ర్యాన్ విల్లీస్గా గుర్తించారు. గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో 2 వ్యక్తులు మరణించారు. కుటుంబంలోని వివాదం వల్ల ఈ కాల్పులు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మందలించినట్లు తెలుస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన వేళ ఫోన్ చేసిన ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలకు ఇజ్రాయెల్ చర్యలు విఘాతం కలిగిస్తున్నాయని ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలో నువ్వో పిచ్చోడివి అంటూ నెతన్యాహును బూతులు తిట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నేను లేకపోతే నువ్వు ఈ పాటికే జైల్లో ఉండేవాడివని ఘాటుగా ట్రంప్ మందలించారు. నెతన్యాహును కాపాడుకుంటూ వస్తున్నానంటూ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని ప్రవర్తన వల్ల ఇప్పుడు ప్రపంచమంతా ఆయనను, ఇజ్రాయెల్ను ద్వేషిస్తోందంటూ ట్రంప్ ఫోన్లో గట్టిగా కేకలు వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నెతన్యాహు కార్యాలయం భిన్నంగా స్పందించింది. ట్రంప్ తమను నియంత్రించలేదని, అదొక హెచ్చరిక మాత్రమేనని పేర్కొంది. లెబనాన్లో యుఎన్ బలగాలు కొనసాగింపు తప్పనిసరి అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భద్రతా మండలికి స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరిలో లెబనాన్లోని ఐరాస తాత్కాలిక దళం కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అక్కడ యుఎన్ వ్యూహాత్మక ఉనికిని కొనసాగించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడడంలో అంతర్జాతీయ పరిశీలకుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా నిరోధించడానికి దళాల మోహరింపు కొనసాగించడం చాలా అవసరమని గుటెరస్ నొక్కి చెప్పారు. దీర్ఘకాలిక పరిష్కారానికి ఉద్రిక్తతల తగ్గింపు, చర్చలు, సమన్వయం కావాలన్నారు. దళాల మోహరింపుతో పాటు హెలికాప్టర్లు, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, శాటిలైట్ ఇమేజరీ, డీమైనింగ్ యూనిట్లు వంటి సాంకేతిక మద్దతు ఇవ్వాలని గుటెరస్ స్పష్టం చేశారు. ఈ సదుపాయాలు లేకుండా లెబనాన్ మొత్తాన్ని నిరంతరం పర్యవేక్షించడం అసాధ్యమని చెప్పారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని సంకల్పించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మురుగు, చెత్తా చెదారంతో నిండిపోయి కాలుష్య కాసరంగా మారిన గోదావరిని ప్రక్షాళన చేస్తోంది. ఆపరేషన్ క్లీన్ గోదావరి పేరిట రకరకాల కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాజమహేంద్రవరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. భక్తులు సంతృప్తి చెందేలా గోదారమ్మను ఎలా స్వచ్ఛంగా మారుస్తున్నారు, ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయనే వివరాలను మా ప్రతినిధి రమణ అందిస్తారు. కాలుష్యమైనటువంటి గోదావరి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకుంటుంది. గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గోదావరి నదిని పరిశుభ్రంగా కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. రాజమహేంద్రవరం నగరం నుంచి వచ్చేటువంటి మురుగును మొత్తం కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని చాలా వేగంగా చేపడుతుంది. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం మొత్తం డ్రైన్ ప్రధాన కాలువ వచ్చేటటువంటి ఆవా ఛానల్ వద్ద ఉన్నాము. ఇది చూస్తే ఈ ఛానల్ అనేది మొత్తంగా రాజమహేంద్రవరం నగరంలోంచి అన్ని వీధుల్లోంచి వచ్చేటటువంటి మురుగు అంతా కూడా ఈ ఛానల్ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటారు. ఇది గోదావరిలోకి కలిసే విధంగా ఇది ఛానల్ని ఏర్పాటు చేస్తారు. అయితే దీన్ని
చూడవచ్చు ప్రస్తుతం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ డ్రైన్ సంబంధించినటువంటి పూడికతీత పనులు పొక్లైన్తో ముందు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అక్కడ చెత్తను వేరు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. మురుగు అంతా కూడా కలిసి వస్తున్నటువంటి ఈ డ్రైన్ను చెత్తను వేరు చేయడం, అదే మురుగు శుద్ధి చేయడం, 2 రకాల పనులు చేసేందుకు గాను ఇక్కడ ప్రత్యేకంగా సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ డ్రైన్ మీనే ప్రధాన కాలువ ఏదైతుందో మురుగు కాలువ పైనే వచ్చేటటువంటి ఈ చెత్త, ప్లాస్టిక్ అలాగే ఇతరత్ర వేస్టేజీని వేరు చేసేందుకు గాను ప్రత్యేకంగా ఇక్కడ మెకానిజంను కూడా ఏర్పాటు చేశారు. ఈ కాలువ పొడవుతో వచ్చేటటువంటి మొత్తం వ్యర్థాలను కూడా దీన్ని వేరు చేసి ఇది సపరేట్గా వేరొక ప్లాంట్లోకి తీసుకెళ్ళిపోయి దీని నుంచి చెత్త నుంచి సంపదను సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. దీనికి సంబంధించి ప్లాంట్ పూర్తి చేస్తూ ఉన్నారు. మొత్తం 50 MLDతో అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి సీనరేజ్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. దీనికి సంబంధించి పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 90% పనులు పూర్తయిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు కనెక్షన్ ఇస్తున్నారు. ఇక మురుగు నీటు వెళ్ళేటటువంటి కాలువకు ఈ సీనరేజ్ ప్లాంట్కు ప్రస్తుతం కనెక్షన్ ఇచ్చేటటువంటి పనులు జరుగుతున్నాయి. ఈ కనెక్షన్ ఇస్తే మొత్తం నగరం నుంచి వచ్చేటటువంటి 100 MLD మురుగునీరు కూడా ఈ ప్లాంట్ ఈ కాలువ ద్వారా, ఈ కనెక్షన్ పాయింట్ ద్వారా ఆ మురుగునీటి శుద్ధి కేంద్రంలోకి వెళ్తుంది. అక్కడ క్లీన్ చేసిన అనంతరం దాన్ని గోదావరి నదిలోకి కలిపేటటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సీనరేజ్ ప్లాంట్లు చూస్తే కనుక మొత్తం 50 MLD సంబంధించినటువంటి కెపాసిటీతో కూడినటువంటి సీనరేజ్ ప్లాంట్ని ప్రస్తుతం వేగంగా నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరో 5 MLD సంబంధించినటువంటి ప్లాంట్ను పక్కనే నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం 55 MLD సంబంధించినటువంటి కెపాసిటీ కలిగినటువంటి సీనరేజ్ ప్లాంట్లు ఆగస్టు నాటికంతా అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి 30 MLD మొత్తం కలిసి 85 MLD సంబంధించినటువంటి నీటిని ఇక్కడే శుద్ధి చేసి వీటన్నిటి కూడా ఎక్కడ కలుషితం అనేది లేకుండా చేసిన తర్వాత మాత్రమే గోదావరి నదిలో కలిపేలా ప్రభుత్వం అయితే కార్యాచరణ అమలు చేస్తూ ఉంది. ఆగస్టు నాటికల్లా ఈ ప్లాంట్లను మొత్తాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. రాజమహేంద్రవరం నగరం నుంచి వచ్చేటటువంటి 100 MLD మురుగును ప్రస్తుతం 85 MLD నీటిని మాత్రమే శుద్ధి చేసేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి మురుగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో మొత్తం మిగిలిన ఈ పూర్తి స్థాయిలో ఈ మురుగునీటిని శుభ్రం చేసేందుకు గాను మరో 4 చోట్ల ఈ STP ప్లాన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను తయారు చేస్తుంది. వీటన్నింటి కూడా ఈ 4 చోట్ల మురుగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం సహా నగర వ్యాప్తంగా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. వీలైనంత త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేసి నగరంలో వచ్చేటటువంటి ప్రతి మురుగునీటిని కూడా మొత్తం శుద్ధి చేసిన తర్వాత గోదావరి నదిలో కలిపి గోదావరి నది కాలుష్యత రహితంగా ఉండేలా ప్రభుత్వం అయితే తగిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు వద్ద రైవస్ కాల్వపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. NH65, NH16తో పాటు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను కలిపే కీలక మార్గం పరిస్థితి గాల్లో దీపంలో మారింది. 100 ఏళ్ల పాటు సేవలందించిన బ్రిడ్జి పిల్లర్లు బీటలు వారి రైలింగ్ దిబ్బతిని ఇనుప గడ్డర్లు తుప్పుపట్టి ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టిన అధికారులు గడ్డర్ల ఏర్పాటులో అంతులేని అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇప్పటికీ అధిక లోడు వాహనాలు తిరుగుతూ బ్రిడ్జిని గుల్ల చేస్తున్నాయి. ఏ క్షణంలో వంతెన కూలుతుందో తెలియక వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. బ్రిడ్జిని బాగు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఖర్చుతో కూడుకున్న పని అని, నిధులు లేవని చెబుతున్నారని స్థానికులు అంటున్నారు. సౌకర్యాలు ఉన్నా కూడా మాకు ఈ బ్రిడ్జి అనేది చాలా ఇబ్బందిగా మారింది. అటు బందర్ నుంచి కానీ ఇటు కంకిపాడు విజయవాడ నుంచి కానీ ఇది లింక్ రోడ్డు, 2 నేషనల్ హైవేస్కి లింక్ రోడ్డు ఇది అవటం వలన బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందులో ఇటు దగ్గరలో తోటలవల్లూరు ఈ చుట్టుపక్కల నుంచి ఇసుక లారీలు కానీ కంకర్ లారీలు కానీ చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి. మేము ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నాము మన గడ్డర్లు వేయమని చెప్పి, హెవీ లారీలు రాకుండా గడ్డర్లు వేయమని చెప్పాము. అది ఏఈ గారు వచ్చేసి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని చెప్పి అన్నారు. ఇదేం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, బెజ్జాలు పడిపోయి మళ్ళీ కూలిపోయేటట్టుగా ఉంది. దయించి అదంతా గడ్డర్లు వేసి హెవీ లారీలు రాకుండా చేయాలి. కొత్త బ్రిడ్జికి కూడా శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉప్పులూరు గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. రవేష్ కాలం వంతెన మీద దాదాపు ఇప్పుడు చాలా సార్లు చెప్పాం, అధికారులకు చెప్పాము. మొన్న ఏఈ గారు వచ్చారు, డిఈ గారు వచ్చారు, కొంత ప్యాచ్ వర్క్ చేశారు, ఆగదని వాళ్ళు చెప్పారు. గడ్డర్ సైడ్ అని అడిగితే వేస్తామని చెప్పి వెళ్ళారు. తర్వాత అడిగితే మా అయ్యవ గారిని అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటండి,
దానివల్ల ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదంట, నిధులు లేవంట అన్నట్టుగా చెప్పారు ఆయన. నిధులు లేవంటే ఏం వచ్చాయేమో 60-70 టన్నుల లారీలు వస్తున్నాయి. ఈ లారీలకు దెబ్బకి వంతెన పడిపోతే మాకు కంకిపాడు గన్నవరంకి వెళ్ళే మార్గమే లేదు, వేరే రూట్ కూడా లేదు. నేషనల్ హైవేకి, ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి బందర్ రోడ్డుకిను ఏలూరు రోడ్డుకి లింక్ రోడ్ అనమాట, ఉప్పులూరు మెయిన్ రోడ్డు. ఈ డ్యామేజ్ ఈ వంతెన పడిపోతే మాకు రాకపోకలు నిలిచిపోతాయి. దీన్ని గట్టిగా చర్య తీసుకొని గట్టలైనా వేయించవలసిందిగా కోరుతున్నాము. ప్లస్ బ్రిడ్జి కూడా త్వరగా రిపేర్ చేయించాల్సిందిగా మనం తీసుకుంటున్నాం. వేప, చింత, మర్రి, తుమ్మ, తాటి ఈ దేశీయ వృక్ష జాతులతో పల్లె సీమలు, గ్రామ సరిహద్దులు పచ్చదనం పంచుకునేవి. రాను రాను వీటి విస్తృతి తగ్గిపోయింది, పచ్చదనం పడిపోయింది. అయితే రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించాలన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీడ్ బాల్స్ ద్వారా దేశీయ వృక్ష జాతులైన వేప, చింత, మర్రి, తుమ్మ, తాటి చెట్లను విస్తృతంగా పెంచేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది 2.5 కోట్ల విత్తన బంతులు చల్లాలని నిర్ణయించింది. డ్రోన్లు, విద్యార్థుల సాయంతో పచ్చదనంతో పాటు పర్యావరణాన్ని పెంపొందిస్తామంటున్న అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి చలపతిరావుతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపు లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుంది. దీనికి సంబంధించి అటవీ శాఖ తరపున 2.5 కోట్ల విత్తన బంతులు ఈ ఏడాది చల్లేందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా కూడా కార్యశాల నిర్వహించి అధికార యంత్రానికి సరైనటువంటి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు పీసీసీఎఫ్ చలపతిరావు గారు ఉన్నారు. సార్, ఎట్లా ఈ ఏడాది ఈ 2.5 కోట్ల విత్తన బంతుల చల్లడానికి ఎలాంటి కార్యాచరణ ఉంది అంటే ఎలా దాన్ని ఫీల్డ్లో అమలు చేయబోతున్నాం? ఇప్పుడు మనకి డ్రోన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి డ్రోన్స్ ద్వారా ఎందుకు మనం చేయకూడదు అనేదంతా వచ్చిందంట. అది కూడా డ్రోన్స్తో చేసేటప్పుడు కూడా లోకల్ స్పీసీస్ ఎక్కడ రకమైన రకాలు ఉంటే ఆ ఏరియాలో ఆ రకాలనే మనం చేస్తాం. మనకి కొండల మీద వాటి మీద బోడికొండలు కొన్ని ఉంటాయి మనకి, అంటే ఫారెస్ట్ చూసుకుంటే బోడికొండల మీద ఏంటంటే ఎక్కువ మనకి కొన్ని రకాల మర్రి రావి జాతులు, అంటే ఇక్కడ ఉండే కింద ఉండే కాదండి, పైనుండే మనకి బండరావి, బండజువి అలా అంటారనమాట. అలాంటివి ఇంకా అలాగే కొన్ని రేల ఇలాంటి ఏదైతే మనకి కొండలకి మీద రాగలవో అలాంటి వాటిని మేము ఎన్నుకుని చేయడం జరుగుతుంది. వీటిని ఏంటంటే విత్తనం బంతులు, ఎందుకంటే మనకి ఇప్పుడు బంతుల్లో కూడా ఏంటంటే ఇంతకు ముందులాగా అన్ని మెటీరియల్ కలగకుండా లోకల్ అంటే 70% కౌడంగ్ అంటే ఫ్రెష్గా కలెక్ట్ చేసింది. దాంతో మనకి ఏది కొంచెం దీనికోసం బైండింగ్ నేచర్ ఉండే సాయిల్ అనమాట. అది బ్లాక్ కాటన్ సాయిల్ కావచ్చు, లేకపోతే రెడ్ లోమీ సాయిల్ కావచ్చు, మెత్తగా స్టికీగా ఉండి దాన్ని అంటుకునేదట అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న రేలా కానీ అలాగే బండరావి, బండజువి ఇలాంటివి ఇంకా అదర్ స్పీసీస్ ఏదైతే సూటబుల్లో అన్నీ కూడా ఒకసారి జల్లేస్తాం. రేంజ్కి వచ్చినవి వస్తే ఎక్కడైతే రావో అక్కడ మనం ప్లాంటింగ్ చేస్తాం. ఇంతకుముందు ఏంటంటే అన్ని చెరువులకి నల్లతుమ్మ చెట్లు ఉండేయండి చెరువు ముందు, సో అవి ఇప్పుడు మిస్ అయినాయి. సో అందుకని నల్లతుమ్మ గింజలు కూడా సీడ్ బాల్స్ రూపంలో దాన్ని కూడా డ్రోన్ ద్వారా మనం ఆ చెరువుల ముందు వేయాలని అనమాట. సీడ్ బాల్స్ చల్లడం కానీ లేకపోతే తయారీ కార్యక్రమంలో ఎవరెవరు భాగస్వామ్యం తీసుకుంటుంటే ఎన్జిఓస్ కానీ కొంతమంది పర్యావరణవేత్తలు ఏదైనా ఉంటారు కదా, సో ఎవరెవరు భాగస్వామ్యం తీసుకుంటే భారీ స్థాయిలో చేయాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ చిల్డ్రన్ని ఇంకా పబ్లిక్ని అందరినీ ఒక మాస్ మూవ్మెంట్గా ఇన్వాల్వ్ చేసేసి ఇప్పుడు మనకి మన ఇళ్ల దగ్గర వాటి దగ్గర ఇంతకుముందు ఏంటంటే ఈ పనస చెట్లు, అడవి మామిడి కూడా మనకి రోడ్లు అంటే ఉండేయండి, చింత ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ మళ్ళీ మిస్ అయిపోయినాయి. అన్ని 100 ఏళ్ల క్రితం మన ఏది ప్లేన్ ఏరియాలో బతికిన చెట్లు కూడా మళ్ళీ ఇక్కడ తీసుకురావాలని ఈ సీడ్ బాల్ కార్యక్రమంలో అనమాట. మన స్టూడెంట్స్ దగ్గర నుంచి పబ్లిక్ అందరినీ కూడా కనెక్ట్ చేయడానికి, అంటే మన 50% గ్రీన్ కవర్ పెంపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇది మనం ప్రతి ఊర్లో కూడా అక్కడ కలపక పనికొచ్చే కానీ ఇతర అవసరాలకు పనికొచ్చే ఒక వుడ్ లాట్ అనేది విలేజ్ లెవెల్లో రావాలని మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు. దానిలో బాగా వుడ్ లాట్స్ క్రియేట్ చేస్తాం. అలాగే తాటి తోపులు కూడా, ఎందుకంటే తాటి చెట్లు కూడా ఏమైందంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే తాటి చెట్టుని కల్పవృక్షం అన్నవాళ్ళము, ఇప్పుడు ఏంటంటే అది ఒక కలుపు మొక్కగా తీసేస్తున్నాను. ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి. విలేజ్ లెవెల్లో కూడా ఒక తాటి తోపు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో దాని మీద కూడా డిబ్లింగ్ అనేది కూడా కార్యక్రమం ఆగస్టు నుంచి, ఎప్పుడైతే మనకి తాటి కాయలు అంటే తాటిపళ్ళు మనకి పడతాయో ఫ్రెష్ తాటిపళ్ళు నుంచే సీడ్ తీసుకోవాలి కాబట్టి ఆగస్టు నుంచి ఆ కార్యక్రమం కూడా ఉంటుందండి. డ్రోన్ సాంకేతికత ఉపయోగిస్తున్నాం కదా మొదటిసారి, దీనికి సంబంధించి మనం డ్రోన్లు సమకూర్చుకోవడం కానీ లేకపోతే మన ఆఫీసర్స్కి సిబ్బందికి ట్రైనింగ్ వీటికి సంబంధించి ఏంటి కార్యాచరణ? అగ్రికల్చర్లో ఆల్రెడీ మనకి ఏది మన సీడ్ అంతా కూడా దానితో బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, వాళ్ళని వాడుతున్నాము. అలాగే డ్రోన్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు కూడా మనకి తగినన్ని డ్రోన్స్ ఇస్తామన్నారు. సో అందుకని జూలై నెలలో అంతా మాన్సూన్ అంతా సెటిల్ అయిన తర్వాత 2-3 రేంజ్ పడిన తర్వాత అప్పుడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 2.5 కోట్ల
సీడ్ బాల్స్ని ఒక 10 days లోపల, అంటే స్టేట్ అంతా కవర్ అవ్వాలి కాబట్టి 10 daysలో కవర్ చేద్దాం. మనకి దాంతోపాటు ఏంటంటే సీడ్ డిబ్లింగ్ కూడా ఈ కార్యక్రమంలో బాగా ఉందన్నమాట. ఇప్పుడు మనకి పనస, కానుగ ఇలాంటి ఏదైతే ట్రెంచెస్ అదర్ మన MGNRGSలో కానీ అదర్ కార్యక్రమాలు ట్రెంచెస్తో ఉన్నాం కదండి, ఆ ట్రెంచెస్లో ఆ సీడ్ డిబ్లింగ్ కూడా చేస్తాం. సామాజిక అడవుల పెంపకం అనేది మనం ఒక కార్యాచరణ సపరేట్ వింగ్ మనం చేస్తూ ఉన్నాం కదా సార్. సో దానికంటే ఇది బెటర్ రిజల్ట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఈ సీడ్ బాల్స్? కాదు, నేచర్లో ఉన్న దాన్నే మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి మనకి మర్రి రావి జాతులు చూస్తే మనకి ఎక్కడా కూడా మనం ఎక్కడ సీడ్ వేసినా మొలవదు, అదే పక్షి ద్వారా అయితేనే అవుతుంది. అలాగే దానికోసం అనేది ఏంటంటే ఈ సీడ్ బాల్లో మన కౌడంగు అన్నీ వాడితే ఆ రియాక్షన్ వలన అది జర్మినేషన్ వచ్చేస్తుందని. ఇంకోటి ఏంటంటే రిమోట్ ఏరియాస్ మనం కవర్ చేయం కదండి, ఎప్పుడు కూడా వెళ్ళాం అక్కడ, ప్లాంటింగ్ కూడా చేయం. అది బౌల్డరీ ఏరియాస్ అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో తీసుకొద్దామని. అలాగే మీకు బయట అంటే అడవి బయట ఏంటంటే ఈ నల్లతుమ్మ చెట్లు అన్నీ ట్యాంక్ ఫోర్స్ అంటే మనకి చెరువులు ముందున్న భాగంలో ఇవి తీసుకురావాలని. దానికి సర్కారు తుమ్మ అనేది దేన్ని ఎదగనివ్వదు, ఇంకోటి మనం వెళ్ళలేము. ఇది అన్ని రకాలుగా నల్లతుమ్మ వస్తే బాగా పనికి వస్తుంది. అలాగే వుడ్లాట్స్లో కూడా ప్రోసోఫిస్ అలాంటి ఏదైనా విలేజ్లో ఒక ఏరియా అలా ఉంటే దాన్ని రిమూవ్ చేసేసి దాంట్లో మహాగని అంటే మనకు పనికొచ్చే చెట్లు నాటుదామని. 2047 కల్లా 50% గ్రీన్ కవర్ సాధించినటువంటి లక్ష్యాల్లో భాగంగానే ఇప్పుడు ఈ సీడ్ బాల్స్ కాన్సెప్ట్ కానీ డ్రోన్ల ద్వారా సాంకేతికత వినియోగించడం, అలాగే మన ప్రాచీన విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా అనుసరించే విధంగా కూడా ఈ కార్యాచరణ ఉంటుందని చెప్పి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. తిరుమలలో ట్రాఫిక్ 1 టౌన్ పోలీసులు వాగ్వాదానికి దిగారు. లేపాక్షి కూడలి వద్ద ప్రైవేట్ టాక్సీ డ్రైవర్ తన వ్యాపారం కోసం రోడ్డుకు అడ్డంగా నిల్చున్నాడు. ఆ సమయంలో ఆ రోడ్డు మీదుగా వస్తున్న 1 టౌన్ కానిస్టేబుల్ టాక్సీ డ్రైవర్ను ప్రశ్నించారు. దీంతో డ్రైవర్ 1 టౌన్ పోలీస్ కానిస్టేబుల్ మధ్య మాటామాట పెరిగింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇది కాస్త పోలీసుల మధ్య వాగ్వాదానికి కారణమైంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ మాట వినని 1 టౌన్ కానిస్టేబుల్ డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. Hey,